ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ క్రైస్ట్ టీమ్ తరపున మీ అందరికీ శుభాభివందనాలు. అందరూ బాగున్నారా? ప్రార్థన చేయండి, విశ్వాసంలో ముందుకు కొనసాగండి, ఆత్మీయతలో ఇంకనూ బలంగా ఎదగండి. దేవుడు సదా మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాల్లో ఎంతో గొప్ప ఉన్నతమైన స్థితిని ఏర్పాటు చేసి ఆయన మీ బ్రతుకులు మార్చడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. ఎప్పుడైతే ఒక గొప్ప పనిని పూనుకుంటామో అప్పుడే అనేకమైన అడ్డులు, అనేకమైన ఆటంకాలు మన శత్రువుల నుండి ఎదురవుతూ ఉంటాయి. వాటిని చూసి మనం భయపడిపోయి బెంబెల్లెత్తిపోయి మధ్యలోనే వాటిని ఆపేస్తే అది చాలా నష్టాన్ని మనకి చేకూరుస్తుంది. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే భక్తుడు కూడా యెరూషలేము యొక్క గోడను నిర్మించడానికి పూనుకున్నప్పుడు అతనికి కూడా తన యొక్క శత్రువుల ద్వారా అడ్డులు, ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కానీ అతను వాటినన్నిటినీ అధిగమించి గొప్ప యెరూషలేము గోడని నిర్మించి చిరస్థాయిగా నిలుస్తూ ఉన్నాడు. ఏ విధంగా అతను ఆ యొక్క పనిని పూర్తి చేశాడు అని మనం చూసినట్లయితే, మొదటిగా నెహెమ్యా దేవుని యొక్క పనిని ఒక విలువైనదిగా ఎంచుకున్నాడు. రెండవదిగా దేవుని యొక్క సహాయముతో ఆ యొక్క దేవుని పనిని పూర్తి చేయగలిగాడు. మూడవదిగా నెహెమ్యా వివేకము కలిగి ఆ యొక్క పనిని అంతటిని పూర్తి చేయగలిగాడు. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం సంపూర్ణంగా చూస్తే గనక నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో ఒక చక్కని మాట వ్రాయబడుతుంది. నేను చేయు పని గొప్పది. హల్లెలూయా! ఎంత గొప్ప మాట కదండి. అతని యొక్క పనిని ఒక విలువైనదిగా ఎంచుకుంటున్నాడు కాబట్టి అంతటి గొప్ప పనిని చాలా సంపూర్ణంగాను, ఎటువంటి అడ్డులు వచ్చినా, ఎటువంటి ఆటంకాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు అతని మీదకి ఎదురాడినా ఆ యొక్క పనిని అంతటిని కూడా పూర్తి చేయగలిగాడు. నేటి కాలంలో నీవు కూడా ఏదైనా పనిని మొదలు పెడుతున్నప్పుడు అనేకమైన అడ్డులు కలుగుతూ ఉండవచ్చు, అనేకమైన ఆటంకాలు కలుగుతూ ఉండవచ్చు. దానికే నీవు నీరస పడిపోయి ఎంతగానో నేను ప్రయాసపడుతున్నా ఆ పనిని పూర్తి చేయలేకపోతున్నానే అని దిగాలుతో మధ్యలోనే ఆపేస్తున్నావేమో. ఈ రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను చేయు పని గొప్పది అని ఎప్పుడైతే ఎంచుకుంటావో, ఎప్పుడైతే ఆ యొక్క పనిని విలువైనదిగా నీవు చూస్తావో, దేవుడు ఆ యొక్క పనిని సంపూర్ణంగా చేయడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంతమంది శత్రువులు నీకు ఎదురు పడినప్పటికీ కూడా నీవు మొదలు పెట్టిన పనిని సంపూర్ణంగా చేయడానికి నడుము కట్టుకో. దేవుడు నీకు సదా తోడుగా ఉంటాడు. ఆనాడు మోషే కూడా దేవుడు ఇచ్చిన పనిని చాలా విలువైనదిగా ఎంచాడు కాబట్టి 40 లక్షల మంది ప్రజల్ని ఒకే తాటి మీద నడిపించగలిగాడు. చిరస్థాయిగా అతని పేరును లిఖించుకుంటున్నాడు. అదే విధముగా సొలొమోను భక్తుడికి కూడా దేవుడు ఒక పనిని అప్పగించాడు, మందిరాన్ని నిర్మాణం కట్టించమని. దాన్ని కూడా అతడు శిరస వహించి పనిని విలువైనదిగా ఎంచుకొని చాలా గొప్పదైన దేవుని యొక్క మందిరాన్ని కట్టగలుగుతున్నాడు. నేడు నీవు కూడా ఏదైనా పనిని మొదలు పెడుతున్నప్పుడు మొదటిగా దాన్ని విలువైనదిగా ఎంచుకొని మొదలుపెట్టు. దేవుడు నీకు తోడుగా ఉండి నీ పని అంతటిలో కూడా ఆయన సహాయము చేయడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. రెండవదిగా నెహెమ్యా దేవుని యొక్క సహాయము చేతనే, యెహోవా యొక్క తోడు చేతనే ఆ యొక్క పనిని పూర్తి చేయగలిగాడు. ఎందుకు ఈ మాటని స్పష్టంగా చెప్తూ ఉన్నానంటే, ఆనాడు నెహెమ్యా దేవుని యొక్క పనిని పూనుకుంటున్నప్పుడు దేవునికి ఈ విధంగా ప్రార్థన చేశాడు. అయ్యా, నా చేతులను, నా శరీరమును నీకు అప్పగించుకుంటున్నాను, వాటిని బలపరచండి అని ప్రార్థన చేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. నేడు నీవు కూడా ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు దేవుని యొక్క సహకారము, దేవుని యొక్క తోడు నీకు ఉంటే గనక చాలా విజయవంతంగా దాన్ని సంపూర్ణము చేయడానికి ఆస్కారంగా ఉంటుందన్నమాట. ఆనాడు సీమోనైన పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువు లేనప్పుడు తను ఎంతగానో ప్రయాసపడ్డాడు, రాత్రంతా వలవేశాడు, ఎంతగానో కష్టించి ప్రతిఫలాన్ని పొందుకోలేక చాలా నిరాశతో ఉంటున్నాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు అతని యొక్క ధోని ఎక్కాడో, ఎప్పుడైతే కుడివైపు నీ యొక్క వలను వేయమని ఆజ్ఞాపిస్తున్నాడో, వెంటనే ఆ యొక్క పేతురు మాట విని ఆ విధంగా చేసినప్పుడు విస్తారంగా తాను ప్రతిఫలాన్ని చూస్తున్నాడు. నేడు నీవు కూడా దేవుని యొక్క సహాయముతో, దేవుని యొక్క సహకారంతో, దేవుని యొక్క తోడుతో నీ యొక్క ఏదైనా పనిని ప్రారంభించు. ఖచ్చితంగా ఎన్ని అడ్డులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎంత శత్రువులు నీ మీదకి ఎదురొచ్చినా సరే వాటిని విజయవంతంగా నీవు పూర్తి చేయగలవని గట్టి నమ్మకంతో గంటా పదంగా చెప్పగలుగుతున్నాను. నేడు నీవు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని దేవుని యొక్క సహాయంతో ప్రారంభించు. ఆనాడు నెహెమ్యా ఏ విధంగానైతే పూర్తి చేశాడో, ఆనాడు సీమోను పేతురు ఏ విధంగానైతే దేవుని సహాయంతో విస్తారమైన వలను, విస్తారమైన ప్రతిఫలాన్ని చూశాడో, నేడు నీవు కూడా అదే ప్రతిఫలాన్ని, అదే విజయవంతమైన జీవితాన్ని చూడగోరుతున్నావు. మూడవదిగా నెహెమ్యా
వివేకము కలిగి ప్రవర్తించాడు, ఎంతో వివేకముతో తన పనిని కొనసాగించాడు. ఎందుకు ఈ మాటను ప్రస్తావిస్తున్నానంటే, ఆనాడు షెమయా అనే వ్యక్తి ఆ యొక్క నెహెమ్యాతో ఒక అబద్ధపు సాక్ష్యము చెప్పి, అయ్యా శత్రువులు నీ మీదకి వస్తున్నారు, నీవు చేస్తున్న పనిని ఆపేసి ఈ యొక్క రాజమందిరంలోనికి రమ్మని ఆహ్వానించినప్పుడు ఆ యొక్క నెహెమ్యా అతనికి నో చెప్తున్నాడు. అయ్యా నేను దేవుని పనిని ప్రారంభించాను, అది సంపూర్ణం అయ్యే వరకు కూడా నేను ఎక్కడికి వెళ్ళజాలను అని గొప్ప సాక్ష్యాన్ని చెప్తూ ఉంటున్నాడు. తరువాత నెహెమ్యా చాలా వివేకముతో గ్రహించగలుగుతున్నాడు, ఆ యొక్క షెమయా అనే వ్యక్తి ఆ యొక్క శత్రువుల దగ్గర నుండి లంచము పుచ్చుకొని అబద్ధపు సాక్ష్యము పలుకుతున్నాడని గ్రహించుకోగలిగాడు. అదే విధముగా మనము కూడా ఏదైనా పనిని ప్రారంభించినప్పుడు, ఏదైనా పనిని మనము కొనసాగిస్తున్నప్పుడు చాలా వివేకము కలిగి ప్రవర్తిస్తూ ఉండాలి. అనేక మంది మనకి ఎదురుగా మాట్లాడుతూ ఉంటారు, అనేకమైన పన్నాగాలు పని ఏదో ఒక రీతిలో మన యొక్క పనిని ఆటంకపరచాలని చూస్తారు. అప్పుడే నీవు దేవుని యొక్క సహాయముతో వివేకము కలిగి ప్రవర్తిస్తే గనక ఎవరు ఎన్ని రకాలుగా నీ మీద ఆలోచనలు కలిగి ఉన్నా దేవుడు వాటిని పటాపంచలుగా చేసి నీ యొక్క జీవితంలో చాలా గొప్పదైన కార్యాన్ని జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేడు నీవు కూడా ఏదైనా పనిని ప్రారంభించాలా అయితే ఆ యొక్క పనిని చాలా విలువైనదిగా ఎంచుకో, దేవుని యొక్క సహాయమును తోడును కోరుకో, వివేకము కలిగి వివేచన ఆలోచనతో నీ యొక్క పనిని కొనసాగించు. దేవుడు నీకు సదా తోడుగా ఉండి నీ జీవితంలో పాడైపోయిన నాశనమైపోయిన పరిస్థితుల్లో నుండి కూడా నిన్ను లేవదీసి ఉన్నత స్థలముల్లో నిలవబెట్టడానికి ఆయన సంసిద్ధుడిగా ఉంటున్నాడు. నెహెమ్యా కూడా ఆ యొక్క యెరూషలేము గోడను ఎవరు కట్టడానికి పూనుకోలేనప్పుడు తాను మాత్రమే నిలవబడి ఆ పనిని పూనుకున్నాడు. నేను చేయు పని చాలా గొప్పది అని తను తాను స్థిరపరుచుకొని బలపరుచుకొని దేవుని యొక్క పనిలో ముందుకు సాగాడు. నేడు నీవు కూడా ఎక్కడైనా ఆగిపోయావేమో, నీ యొక్క పనిలో సగంలోనే ఆపేసి నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందని బాధపడుతున్నావేమో, ఏడుస్తున్నావేమో, నేడే దేవుడు నీకు సహాయంగా ఉన్నానని మాట ఇస్తున్నాడు. ఇప్పుడే నీవు ఆపివేసిన పనులను ప్రారంభించు. దేవుడు నీకు తోడుగా ఉండి నీ జీవితాన్ని ఎంతో ఆశీర్వాదకరముగాను దీవెనలతోనూ నింపడానికి సంసిద్ధుడిగా ఉంటున్నాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయమడును మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవానికి వందనాలు. అవును ప్రభువా, నేను చేయు పని గొప్పది అని నెహెమ్యా ఎంచుకుంటున్నాడు. అవును ప్రభువా, మేము చేస్తున్న పనుల్లో అనేకమైన ఆటంకాలు, అనేకమైన అడ్డులు మా యొక్క శత్రువులు కలిగించినప్పుడు నీవు పనిని విలువైనదిగా ఎంచమంటున్నావు, నీ యొక్క సహాయాన్ని కోరుకోమంటున్నావు, వివేకము కలిగి ప్రవర్తించమంటున్నావు. ప్రభువా, ఇంతవరకు కూడా మా ఇష్టానుసారముగా మా యొక్క సొంత ఆలోచన చొప్పున మేము ప్రవర్తించాం. ప్రభువా, ఇక నుండి నీ యొక్క ఆలోచన చొప్పున నీ యొక్క సహాయము చేత వివేకము కలిగి ఆ యొక్క పనిని ముగించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పని చేయబడుతున్న శత్రు సైన్యములను, సాతాను బంధకములను విడిపించి నీ ఆత్మ చేత ప్రతి ఒక్క బిడ్డను నింపి నడిపించమని ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.